ప్రతిరోజు మీ ఇంటికి నీరు ఎలా వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం ట్యాప్ తిప్పగానే నీళ్లు వచ్చేస్తాయి. కొన్ని ప్రదేశాల్లో కొళాయిలు ఉంటాయి. వాటిలో నుంచి కూడా ప్రతిరోజు ఒక టైం కి నీళ్లు వస్తుంటాయి. అలాగే మన కిచెన్ లో, బాత్రూమ్ లో వాడేసిన నీళ్లు ఎక్కడికి వెళ్తాయి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వర్షం పడితే నీరు నేల మీద పడుతుంది. అలా కొంత నీరు భూమిలో నిల్వ ఉంటుంది. దాన్నే భూగర్భ జలాలు అంటారు. మన ఇంటికి అందే నీరు నదుల నుంచి, చెరువుల నుంచి లేదా డ్యాంల నుంచి వస్తుంది. కానీ ఆ నీరు మనం తాగడానికి బాగోదు. ఎందుకంటే ఆ నీటిలో ధూళి, బ్యాక్టీరియా, కెమికల్స్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఆ నీటిని తాగే నీటిగా మార్చడానికి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనే శుద్ధి కేంద్రంలో శుభ్రం చేస్తారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా సెడిమెంటేషన్. మొదటిగా నీటిని పెద్ద పెద్ద ట్యాంకుల్లో పోస్తారు. అలా పెద్ద ట్యాంకుల్లో నీటిని పోయడం వల్ల నీటిలో ఉన్న మట్టి, ఇసుక వంటివి కిందకి వెళ్లిపోతాయి. రెండోది ఫిల్టరేషన్. తర్వాత నీటిని పెద్ద ఫిల్టర్ల ద్వారా వడకడతారు. ఇలా చేయడం వల్ల నీటిలో ఉన్న చిన్న చిన్న చెత్త పదార్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి. మూడోది క్లోరినేషన్. తర్వాత నీటిలో కొద్దిగా క్లోరిన్ అనే మందును కలుపుతారు. ఇలా కలపడం వల్ల నీటిలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్లు పోతాయి. అలా శుద్ధి చేసిన నీరు మన ఇంటికి ఎలా చేరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆ నీటిని ఎత్తులో ఉండే పెద్ద ట్యాంకుల్లోకి పంపిస్తారు. ఇలా పంపించడానికి పెద్ద మోటార్లను ఉపయోగిస్తారు. ఈ మోటార్లు శుద్ధి చేసిన నీటిని బలంగా పంప్ చేసి ఎత్తులో ఉన్న ట్యాంకుల్లోకి పోస్తాయి. ఈ ట్యాంకులను ఓవర్ హెడ్ ట్యాంకులు లేదా రిజర్వేయర్ అంటారు. ఇలాంటివి ప్రతి ఊరి జనాభాని బట్టి 1-2 ట్యాంకులు ఉంటాయి. ఈ ఓవర్ హెడ్ ట్యాంకులు భూమి నుంచి ఎత్తులో ఉండడం వల్ల గ్రావిటీ ద్వారా కింద ఉన్న ఇళ్లకు నీరు సులభంగా చేరుతుంది. ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీరు బయటికి పంపించిన తర్వాత ఆ నీరు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ల ద్వారా నగరం అంతా ప్రయాణిస్తుంది. ముందుగా నీరు మెయిన్ పైపుల ద్వారా వెళ్లి అక్కడి నుంచి చిన్న చిన్న పైపుల్లోకి ప్రవేశిస్తుంది. చివరికి ఆ నీరు ప్రతి ఇంటికి ఉన్న వ్యక్తిగత పైపుల ద్వారా మన ఇంటి ట్యాప్లకు చేరుతుంది. ఈ ప్రాసెస్ ని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు. మన ఇంట్లో వాడిన నీటిని వేస్ట్ వాటర్ అంటారు. అంటే స్నానం చేసిన నీరు, బ్రష్ చేసిన నీరు, వంట చేసిన నీరు, టాయిలెట్ నుంచి వెళ్లే నీటిని వేస్ట్ వాటర్ అంటారు. ఇందులో 2 రకాలు ఉంటాయి. మొదటిగా గ్రే వాటర్, అంటే సింక్లు, షవర్స్, బాత్రూమ్ల నుంచి వచ్చే నీరు. ఈ గ్రే వాటర్ లో తక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. రెండోది బ్లాక్ వాటర్, అంటే టాయిలెట్ ప్లస్ లెట్రూమ్ నుంచి వచ్చే నీరు. ఈ బ్లాక్ వాటర్ లో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. మన ఇంట్లో వాడేసిన నీటిని మురికి నీరు అంటారు. ఈ మురికి నీటిని మనం నేరుగా బయటికి పారేయలేం. దీనికోసం ప్రతి ఊర్లో భూమి కింద పెద్ద పెద్ద పైపుల వ్యవస్థ ఉంటుంది. ఈ పైపులను సీవియర్ లైన్స్ అంటారు. ఈ పైపులు మన ఇంటి నుండి వచ్చే మురికి నీటిని సేకరించి పెద్ద పైపుల ద్వారా మురికి నీటిని ఊరి చివర ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి పంపిస్తారు. మురికి నీటిని ఎలా శుభ్రం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా స్క్రీనింగ్. మొదటిగా నీటిలో ఉండే ప్లాస్టిక్ కవర్లు, కాగితాలని తొలగిస్తారు. ఎందుకంటే ఇవి నీటిలో తేలుతూ ఉంటాయి. వాటిని మేష్లు ఉపయోగించి బయటికి తీసేస్తారు. రెండోది సెడిమెంటేషన్. తర్వాత ఆ నీటిని ఒక పెద్ద ట్యాంక్ లో నిల్వ ఉంచుతారు. అప్పుడు నీటిలో ఉండే మట్టి, బురద లాంటివి కిందకి పోతాయి. పైనున్న నీరు కాస్త శుభ్రం అవుతుంది. మూడోది బయోలాజికల్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఆ నీటిలో మంచి బ్యాక్టీరియాని కలుపుతారు. ఈ బ్యాక్టీరియా మనకి హాని చేయదు, కానీ ఆ నీటిలో ఉండే చెత్తను తిని తొలగిస్తాయి. నాలుగోది డిస్ఇన్ఫెక్షన్. చివరిగా నీటిలో క్లోరిన్ అనే మందును వేసి ఆ నీటిలో ఉండే సూక్ష్మ జీవులు, అంటే రోగాలకు కారణమయ్యే జంతువుల్ని చంపేస్తారు. ఇలా మురికి నీటిని శుభ్రం చేస్తారు. ఇలా శుభ్రం చేసిన నీటిని నదుల్లోకి లేదా పంట పొలాల్లోకి, కొన్ని చోట్ల టాయిలెట్ ఫ్లష్ల కోసం వాడతారు. ఇలా వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల వల్ల మన ఊరు శుభ్రంగా ఉంటుంది. నీరు వృధా కాకుండా మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. మనం తాగడానికి, స్నానం చేయడానికి, వంట కోసం, పంటలు పండించడానికి నీరు చాలా అవసరం. కానీ మనలో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు నీటిని వృధా చేస్తున్నారు. ఇలా వృధా చేయడం తగ్గించాలి.